హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకసారి మీరు ఊహించండి, మీరు హంపి ప్రాంతంలో నడుస్తున్నారు. చుట్టూ పెద్ద పెద్ద రాళ్ళు, పురాతన గోపురాలు, నిశ్శబ్దంగా నిలిచిన శిల్పాలు కనిపిస్తున్నాయి. ఆ గాలిలో ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఉంటుంది. కానీ ఆ నిశ్శబ్దం భయంకరం కాదు, అది ఒక స్కేర్డ్ ఫీలింగ్. మీరు మెల్లగా ముందుకు నడుస్తూ ఒక పెద్ద గోపురం దగ్గరకు చేరుకుంటారు. అదే విరూపాక్ష దేవాలయం. ఆ గోపురాన్ని చూసిన క్షణంలోనే మనలో ఒక గౌరవ భావన కలుగుతుంది. మనం సాధారణ స్థలంలో లేము, ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తి దగ్గరకు వచ్చాము అని అనిపిస్తుంది. ఆలయంలోకి అడుగుపెట్టిన వెంటనే వాతావరణం పూర్తిగా మారిపోతుంది. బయట ఉన్న ప్రపంచం ఒకటైతే లోపల మరో ప్రపంచం ఉంటుంది. గంటల శబ్దం మెల్లగా వినిపిస్తుంది. పూజలు జరుగుతున్న శబ్దం, భక్తుల ప్రార్థనలు, ఇవన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన ఎనర్జీని సృష్టిస్తాయి. మనం అక్కడ నిలబడినప్పుడు మనలో ఉన్న ఆలోచనలు క్రమంగా తగ్గిపోతాయి. మన మనసు మెల్లగా సైలెంట్ అవుతుంది. ఆ నిశ్శబ్దంలో మనం వినగలుగుతాం. విరూపాక్ష స్వామి ముందు నిలబడినప్పుడు మనం పెద్దగా ఏమీ చెప్పకపోయినా సరిపోతుంది. ఎందుకంటే అక్కడ మాటల కన్నా భావాలకే ఎక్కువ విలువ ఉంటుంది. మన మనసులో ఉన్న బాధలు, భయాలు, సందేహాలు, ఇవన్నీ మనం చెప్పకుండానే ఆయనకు తెలిసినట్లుగా అనిపిస్తుంది. ఇదే భక్తి యొక్క అసలు అర్థం. ఇది ఒక ఇన్నర్ కనెక్షన్. మనం దేవుడితో మాట్లాడుతున్నప్పుడు అనిపించిన నిజానికి మన మనసుతో మనమే మాట్లాడుతున్నాం. హంపి ప్రాంతం మొత్తం ఒక కథలా ఉంటుంది. అక్కడి ప్రతి రాయి, ప్రతి గోడ ఒక చరిత్రను చెబుతుంది. చరిత్ర మధ్యలో విరూపాక్ష దేవాలయం ఒక జీవంతమైన శక్తిలా నిలుస్తుంది. కాలం మారింది, రాజ్యాలు మారాయి, కానీ ఈ ఆలయం మాత్రం అలాగే నిలిచింది. ఇది మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తోంది. ప్రపంచం మారుతూనే ఉంటుంది, కానీ భక్తి మాత్రం ఎప్పటికీ మారదు. అది ఒక నిరంతర ఫ్లో లాంటిది. ఈ ఆలయానికి వచ్చే భక్తిలో ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది. కొందరు తమ కోరికల కోసం వస్తారు, కొందరు కష్టాల నుంచి బయటపడడానికి వస్తారు, మరికొందరు కేవలం ఒక ప్రశాంతత కోసం వస్తారు. కానీ వారు తిరిగి వెళ్ళేటప్పుడు అందరికీ ఒకే అనుభూతి ఉంటుంది. మనసులో ఒక తేలిక. అది విరూపాక్ష స్వామి మీద ఉన్న ట్రస్ట్ వల్ల కలిగే శాంతి. విరూపాక్ష స్వామి మనకు నేర్పేది చాలా సింపుల్, కానీ చాలా గొప్పది. మనం జీవితంలో ఎంత పెద్ద విజయాలు సాధించినా మనలో వినయం ఉండాలి. మనం ఎంత కష్టాల్లో ఉన్నా మనలో నమ్మకం ఉండాలి. మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నామో అదే మన భక్తిని చూపిస్తుంది. మన జీవితం ఒక దారి అయితే భక్తి ఆ దారికి ఒక వెలుగు లాంటిది. ఈ ఆలయం మనకు మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. మనం ఎప్పుడూ బయట ప్రపంచంలో ఆన్సర్స్ వెతుకుతూ ఉంటాం, కానీ నిజానికి మనకు కావలసిన సమాధానాలు మనలోనే ఉంటాయి. మనం కాసేపు ఆగి మనసును నిశ్శబ్దంగా ఉంచితే మనకు మనమే దారి కనిపిస్తుంది. ఇదే ఆధ్యాత్మికత. చివరగా విరూపాక్ష దేవాలయం మనకు చెబుతోంది, జీవితం ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో మనకు దారి చూపేది భక్తి. మనలో శాంతి ఉంటే బయట ప్రపంచం కూడా శాంతిగా కనిపిస్తుంది. మనలో వెలుగు పెరిగితే మన జీవితం మొత్తం మారిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్